హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీ రమణండి. ఈరోజైతే నేను మా అన్నయ్య వదినల మ్యారేజ్ డే యానివర్సరీ అయితే సెలబ్రేషన్స్ చూపిస్తున్నానండి. ఈరోజైతే వాళ్ళ 15th మ్యారేజ్ యానివర్సరీ డే అండి. 15th యానివర్సరీ కాబట్టి కొంచెం గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే కేక్ని అయితే వీడియో చేశానండి. ఆ తర్వాత గల్లీ వాళ్ళ మా కాంప్లెక్స్ వాళ్ళందరం ఇన్వైట్ చేశారు. కాంప్లెక్స్ వాళ్ళందరం వెళ్ళామండి. వాళ్ళ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చాలా ఆనందంగా అనిపించిందండి. అండ్ అందరం చాలా ఎంజాయ్ చేసామండి. మా అరుంధ్ అయితే హాయ్ ఆల్ అని చెప్తున్నది. ఇప్పుడైతే ఇక స్టార్ట్ అవుతుందండి పార్టీ. మా చిన్నోడు చూడండి, మా చిన్న బుడ్డోడు కూడా వీడియోలో కనిపిస్తున్నాడు. అందరూ బ్లెస్ చేయండి. వీళ్ళని 15th యానివర్సరీ చేసుకుంటున్నారు. అందరూ వీళ్ళని బ్లెస్ చేయండి. ఇలాంటి మ్యారేజ్ డేస్ ఎన్నో ఇంకా జరుపుకోవాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మా చిన్నోడైతే హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి. మ్యారేజ్ డే అంటే లైఫ్లో సంవత్సరంలో ఒకేసారి వస్తుంది కదండి. ప్రతి సంవత్సరంలో ఒక రోజు వస్తుంది కాబట్టి మ్యారేజ్ డేని హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలని నేనైతే చెప్తానండి. మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి మ్యారేజ్ డే అనేది. అందుకే చాలా ఆనందంగా ఆ డే గడపాలని, ఆ రోజే కాకుండా ప్రతి డే ఆనందంగా గడపాలని నేనైతే చెప్తానండి. ఇక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అన్నయ్య వాళ్ళ పాప బాబు అండి. మా కాంప్లెక్స్ వాళ్ళందరము వచ్చాము. చాలా ఆనందంగా గడిపామండి. చూడండి, చిన్నపాటి పార్టీ అయిపోయింది. మాకైతే వాళ్ళు చిన్న పార్టీ అయితే ఇచ్చారండి. వాళ్ళు ఇలాంటి మ్యారేజ్ డేస్ ఎన్నో ఇంకా మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నా. అన్నయ్య వాళ్ళది 15th యానివర్సరీ డేనండి. అందుకే కొంచెం పెద్దగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అందరూ వీళ్ళని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ డేస్ను జరుపుకోండి. ఇలాగే ఎంజాయ్ చేయండి. నిన్న హోలీ బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మేమైతే. ఈరోజు అన్నయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళైతే మాలలు తెప్పించారండి. ఇప్పుడు మాలలు అయితే వేసుకుంటున్నారు. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అందరూ వీళ్ళను బ్లెస్ చేయండి. చిన్న బుడ్డి జూడు మాల తెచ్చిస్తుంది. బుడ్డి వేస్తా అంటుంది. ఇప్పుడైతే మాలలు అయితే వేసుకుంటున్నారు. మీరైతే ఎలా సెలబ్రేషన్స్ చేసుకుంటారో వీడియో అయితే పెట్టండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అన్నయ్య వాళ్ళ అల్లుడు, మెయిన్ అల్లుడు, వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు. ఇప్పుడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారండి. ఒకరి తర్వాత ఒకరం అయితే అందరం కాంప్లెక్స్ వాళ్ళం అయితే ఫొటోస్ దిగాము. అండ్ నేనైతే నెక్స్ట్ వచ్చేసానండి.
నాకైతే చాలా నవ్వొస్తుంది. అందరూ లైక్ చేయండి అని చెప్తున్నాను. వాళ్ళకి చెప్పి నేనే నవ్వుతున్నానండి. నెక్స్ట్ ఆంటీ వాళ్ళైతే వచ్చారు. చూడండి చిన్న బుడ్డోడు కూడా వచ్చాడు. వాళ్ళు కూడా బ్లెస్ చేయడానికి వచ్చారు. చిన్నోడిని చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. మా కాంప్లెక్స్లో ఆంటీ వాళ్ళ మన్మడు చూస్తుండు చూడండి. ఇలా ఒకరి తర్వాత ఒకరం అందరం ఫొటోస్ దిగాము. తర్వాతే లోపలికైతే వచ్చారండి. అన్నయ్య వదిన వాళ్ళు లోపలికి వచ్చాక చిన్న రీల్ చేయమని మేము అన్నామండి. వదినమ్మ అయితే చాలా సిగ్గుపడిపోతుందండి పాపం. ఈరోజైతే అందరం అయితే ఆడుకున్నాం. వాళ్ళనైతే స్టిల్స్ ఇవ్వమని, అలా ఇవ్వమని, ఇలా ఇవ్వమని బాగా ఆడుకున్నాము. పాపం వాళ్ళైతే బాగా ఇబ్బంది పెట్టేశామండి. స్టిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మేమైతే చిన్న రీల్ అయితే చేయమని అడిగామండి. ఎంతైనా అందరి ముందు చేస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా ఎవరైనా. చిన్నగా రీల్ అయితే చేస్తుర్రు, కానీ చూడండి బాగా సిగ్గుపడిపోతుర్రు పాపం. వాళ్ళు బాగా ఇబ్బంది పడతారండి. మళ్ళీ చేయని అలా 3 టైమ్స్ చేసామండి. ఇలా చేయమని చూపిస్తున్నారు పాపం. వాళ్ళైతే బాగా ఇబ్బంది పడుతురు. ఫైనల్గా అయితే చేశారండి. మొత్తానికైతే చాలా ఎంజాయ్ చేసామండి. ఓకే, బాయ్ బాయ్.